రాష్ట్రంలో దాదాపు 175 నియోజకవర్గాలు 174 నియోజకవర్గాలు టికెట్ అనౌన్స్మెంట్ జరిగింది. చాలామంది కూడా ఎన్నో రకాలుగా మన ఆరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. వాళ్ళ ఇది కూడా ఒకటే గుర్తుపాటు చెప్తున్నాం. 2024లో సాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆదం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పడం జరిగింది. ఆయన ఈసారి భారీ మెజార్టీతో అసెంబ్లీలో కాలు పెట్టిన తర్వాత ఆధునిక మినిస్టర్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈరోజు అనౌన్స్మెంట్ చేసిన లిస్టులో సాయి రెడ్డి గారి పేరు రావడం మనకు చాలా గర్వంగా ఉంది. రేపు 2024లో జరిగే యుద్ధానికి మేమంతా కూడా ఈసారి అసలు ఆదరణ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. రాబో 2024లో కార్యకర్తలు కూడా అందరూ కూడా ఏ ఒక్క చివరి అవకాశాన్ని కూడా చివరి క్షణం కూడా వదులుకోకుండా భారీ మెజార్టీతో తీసుకురావాల్సిందిగా వాళ్ళందరూ కూడా మీ మీడియా ద్వారా పట్టణ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు సాయి రెడ్డి గారు చేసిన మంచి పనుల కోసం ప్రతి ఒక్క మహిళలకి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క స్కీమ్లు అందజేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకారం సాయి రెడ్డి అదే బాటలో నడుచుకొని ఇన్నేళ్ళుగా రాజకీయంలో పరిపాలించి మంచి అన్నది ఒకటి. తన తనయుడు కూడా మనోజ్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకంతా గౌరవిస్తూ వాళ్ళు మంచి పనులు గుర్తిస్తూ చేస్తూ టయానికి భోజనం కూడా ఉండదు. అన్నకు వచ్చేది గడపలో కూడా ఒక్క దగ్గర కూడా అలసట లేకున్నట్లు తిరిగేసి ప్రతి ఒక్క ఇంటికి మంచి పనులు చేసుకుంటూ వాళ్ళు గుర్తిస్తూ అన్న మీరు చేశారు, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులంతా మాకు ప్రతి ఒక్క స్కీమ్ అమ్మఒడి అయితే ఏముండదు, చేయూత అయితే ఏముండదు, మళ్ళీ పంట నష్టపరిహారం అయితే ఏముండదు, మళ్ళీ వచ్చేసి ఏ ఒక్క ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్క ఇంటికి స్కీమ్లు అందజేసినందుకు అది కాక నెక్స్ట్ మీకే మేము ఓటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఇంటి దగ్గరంతా మాట ఇవ్వడం జరిగింది. కానీ మహిళలు కూడా భారీ ఎత్తున సంతోషపడుతున్నారు. ఆ సంతోషంతోనే మా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మరొకసారి సీట్ ఇచ్చినందుకు అన్నను భారీ ఎత్తున మెజార్టీతో ప్రతి ఒక్క మహిళలు కలిసి తిరిగి ఓటు వేయించుకొని గెలిపించుకొని మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్తామని
కష్టపడి పని చేసేదానికి పోయినా కూడా వద్దమ్మా, స్కీములు మాకు అందినాయి, మేము ఓటేస్తాము, మీరు చెప్పనక్కర్లేదని ప్రతి ఇంటి మహిళలు చెప్తున్నారు. అదే మేము సంతోషం వ్యక్తం చేస్తూ సాయిప్రసాద్ రెడ్డి అన్నకి సంతోషంగా నమస్కారం చేస్తున్నాం. మహిళా నాయకురాలు కల్పవల్లి. 24 సార్వత్రిక ఎన్నికల భాగంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో 170 స్థానాలు అసెంబ్లీ స్థానాలకు గాను 25 పార్లమెంటు స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ఆధునిలో కూడా చాలామంది చాలా పుకార్లు పెట్టినా మరి ఆయన ఒకటే నమ్మినారు. ఆ నమ్మిన సిద్ధాంతం విధంగా ఈరోజు ఆదోని అసెంబ్లీ స్థానాన్ని మరొకసారి గౌరవనీయులు వెల్లారెడ్డి గారి సాయిప్రసాద్ రెడ్డి గారికి కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పార్టీ తరఫున ఆదోని పట్టణ ప్రజల తరఫున ఈరోజు మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాము. మరి 2019 ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలను జగన్మోహన్ రెడ్డి గారు 99% ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి నాయకుడు దేశంలో ఎక్కడ లేడు. మరి అంత గట్స్ ఉన్న మేము చెప్తూ ఉన్నాము, 99% మేము అమలు చేస్తాము, మేము ప్రజల్లోకి పోతున్నాము. మరి మనము చంద్రబాబు నాయుడు ఏం చెప్పి ప్రజలకు వస్తాడని కలిసి మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. ఏం చెప్తాడు? 2014లో ఇచ్చిన హామీలను నువ్వు నెరవేర్చినావని కలిసి ప్రజల్లోకి వస్తావా? మరి ఏం హామీలు ఇచ్చి నువ్వు వస్తావని కలిసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆదోనిలో సాయిరెడ్డి గారి విజయము ఆల్రెడీ ఉన్నట్లే, కాకపోతే భారీ మెజార్టీ దిశగా మేమందరం ప్రయత్నిస్తాము. ఎలక్షన్ వరకు, ఎలక్షన్ చివరి నిమిషం వరకు కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి సైనికుడు, కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పోరాడి భారీ మెజార్టీ తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తామని సాయిరెడ్డి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి కూడా మాట ఇస్తూ మరి ఈ యొక్క అసెంబ్లీ సీటు కేటాయించినందుకు జగన్మోహన్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు వికే కిషోర్, పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు. అస్సలాముఅలైకుం. నమస్కారం అన్న ఆధునికి మన సీటు జగన్మోహన్ రెడ్డి అన్నకి ఇచ్చినారు, సాయిప్రసాద్ రెడ్డి అన్నకి. దయచేసి మా ఫ్యాన్ గుర్తుకి ఓడేయండి, బతికించే మెజార్టీతో గెలిపియండి. మా అన్న ప్రతి ఇంటికి కడప పోయి అడిగినాడు. సాయిప్రసాద్ రెడ్డి అన్న, మనోజ్ రెడ్డి అన్న పోయి అడిగినారు, ఏమ్మా మీకు ఏం వస్తున్నది, ఏం లేదు, ఏం రావడం లేదు, ఏం చేయాలా, ఏం లేదని అడిగినారు. దయచేసి ప్రతి ఇంటికి పథకాలు వస్తున్నది, అమ్మఒడి వస్తున్నది, వయసు చరిత్ర వస్తున్నది, ఆశా వర్గాల వారు ఆసుపత్రికి తీసుకుని పోయి చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ కార్డు వస్తున్నారు, ఇంటింటికి వాలంటీర్లు కూడా వచ్చి ఇస్తున్నారు. ఇంటింటికి తిరిగి కూడా నేను కూడా బిర్యానీ మాస్టర్ ఇర్ఫాను నాకు దయచేసి గొడాయి కానీ వేయించినాను, కరెంట్లు కానీ వేయించినాను, వైర్లు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయినది. జగన్మోహన్ రెడ్డి వచ్చి కాసి, మోహన్ రెడ్డి వచ్చి కాసి, మనోజ్ అన్న రెడ్డి కాసి వచ్చి కాసి చూసి కాసి పూజ కూడా చేసినాడు. భూమి నాగేంద్ర నా పూజ చేసినాడు, బాలాజీ అన్న వచ్చినాడు, అందరూ వచ్చినారు. మా కౌన్సిలర్లు, మా గేర్లలో, మా అన్న చానన్న, లతీఫ్ అన్న, నాను, మా జావేద్ అన్న అందరూ కలిసి మేము దయచేసి వాడికి చేస్తున్నాము. మేము దయచేసి మీకు ఫ్యాన్కి ఓటు వేయండి. మా ఓటు ఫ్యాన్ గుర్తుకు వేయాలి. మన మసీద్పురం మొత్తం మా దయచేసి మాకు ఇంటికి పథకాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాము. మా పిల్లలకి పిల్లలకి జతలు వచ్చినారు, బట్టలు జతలు వచ్చినది. స్కూల్ పిల్లలకి బుక్లు, తెలుగు ఇంగ్లీష్ మీడియం, మ్యాథ్స్, సైన్స్ బుక్లు, బ్యాగ్లు, బట్టలు అన్నీ ఇచ్చినారు. మా గేర్కి, మా సిక్కూరు గేర్కి అన్నీ. దయచేసి మీకు ఆడోళ్ళు కానీ మీ ఇంటికి బాగా వస్తున్నది. దయచేసి మీరు అందరూ కలిసి మా ఫ్యాన్ ఓటుకి గుర్తుకి ఓటేయాలి అందరూ కలిసి. జై జగన్, జై సాయన్న, జై నాగేంద్రన్న, జై జగన్.